మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బొప్పాయి పండు ఇది సంవత్సరం పొడుగునా లభిస్తూ ఉంటుంది, అందుబాటు ధరలో ఉంటుంది. ఈ బొప్పాయి అనేది విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు కలిగి ఉంది. బొప్పాయిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటుంది. వీటితో పాటు ఖనిజ లవణాలు, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియం, ఐరన్ కూడా ఉంటాయి. బొప్పాయి పండు ముక్కలు ఉదయం టిఫిన్లో తినచ్చు, మధ్యాహ్న భోజనంతో పాటు, రాత్రి భోజనంతో పాటే కాకుండా ఉదయం 11 గంటల సమయంలో అల్పాహారం కింద, సాయంత్రం 4 గంటల సమయంలో అల్పాహారం కింద తినచ్చు. బొప్పాయి పండు తినటం అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది, కీలకమైనది, విశిష్టమైనది షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి బొప్పాయి తినటం వల్ల షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. కనుక షుగరు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ, టైప్ 1 డయాబెటీస్ అయినా, టైప్ 2 డయాబెటీస్ అయినా, ఏ రకమైన డయాబెటీస్ ఉన్నా బొప్పాయి పండు ప్రతిరోజు తినటం అనేది శ్రేయస్కరము, శ్రేష్టమైనది. 2, దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గుతారు. స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గటము, TSH పెరగటం అనేది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదనే దానికి సంకేతం. దీనికి ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటము ద్వారా బరువుని పెరగకుండా నియంత్రించుకోవచ్చు. బొప్పాయి పండులో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల బరువు గణనీయంగా తగ్గుతారు. బరువు తగ్గటం వల్ల షుగర్ వ్యాధి ఉన్నవారికి షుగర్ నియంత్రణ కూడా చాలా బాగా జరుగుతుంది. ఆ విధంగా బరువు తగ్గటం డయాబెటీస్ ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అంశం. 3, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సరు, మూత్రాశయంలో ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నివారిస్తుంది. ప్రాస్టేట్ గ్రంథి అనేది కేవలం పురుషులకు మాత్రమే ఉంటుంది. అది మూత్రాశయంలో ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత సైజు పెరుగుతుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మగవాడు మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే రక్త పరీక్ష చేయించుకోవటం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను గుర్తించి తద్వారా పూర్తిగా ప్రాస్టేట్ క్యాన్సర్ని నయం చేసుకోవచ్చు. 4, బొప్పాయి తినటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. దీంట్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు, BP కూడా నియంత్రించబడుతుంది. పెద్ద మెదడుకు రక్త సరఫరా చేసే మెడ ముందు భాగాన ఉండే కెరోటిడ్ ధమనులలో కుడిపక్కోటి, ఎడం పక్కోటి కెరోటిడ్ ధమనులు ఉంటాయి. ఆ ధమనులలో కొవ్వు చేరకుండా నివారించటము, రక్తము గడ్డలు కట్టకుండా నివారించటము ద్వారా పక్షవాతం రాకుండా చేస్తుంది. పక్షవాతం అనగా కాలు, చెయ్యి చచ్చుబట్టము, మాట పడిపోవటము, మూతి వంకరపోవటము, పై రెప్ప మూతపడకుండా కన్ను మూయటానికి ప్రయత్నిస్తే తెల్లగుడ్డు బయటపడుతుంది. ఈ విధంగా గుండెపోటుని, పక్షవాతాన్ని నివారిస్తుంది బొప్పాయి పండు. 5,
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయ, టీబీ వ్యాధి, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియను వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. ఇలాంటి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గునియా ఇన్ని రకాల వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులను అరికడుతుంది. 6. దీంట్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపుని మెరుగుపరిచి రేజీకుటిని నివారిస్తుంది. 7. ఈ మధ్యకాలంలో చిన్న వయసులో, మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల, గ్రీజు తగ్గటం వల్ల నొప్పులు, మోకాళ్ళ వాపులు, మోకాళ్ళలో నీరు చేరటం, నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము, కటకటా శబ్దాలు కూడా వస్తుంటాయి. అటువంటి మోకాళ్ళ నొప్పులున్న వారికి బొప్పాయి వల్ల విశిష్టమైన ప్రయోజనం ఉంటుంది. మహిళలకి చేతివేళ్ళు వాపులు, నొప్పులు, చేతివేళ్ళు వంకరలు తిరిగిపోతాయి. దాన్ని రొమటాయిడ్ కీళ్ళవాతం అంటారు. చేతివేళ్ల కీళ్లతో ప్రారంభమై మణికట్టు, మోచెయ్యి, భుజం, తుంటి, మోకాళ్ళు అన్ని కీళ్లకు వ్యాప్తి చెందుతుంది. అటువంటి రొమటాయిడ్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకు కూడా బొప్పాయి వల్ల విశేషమైన ప్రయోజనం ఉంటుంది. 8. బొప్పాయిలో పపైన్ అనే ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. పీచు అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ను కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల రూపాన కానీ, ధార రూపాన కానీ, పిచికారి కొట్టినట్టుగా కానీ రక్తం పట్టం, చేతి వేళ్లకు బుడిపిల్లాంటి తగులుతాయి. బొప్పాయి పండు తినటం ద్వారా మలబద్ధకం నివారించబడి మొలలు కూడా ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. 9. కొంతమంది మహిళలకి పీరియడ్స్ సమయంలో, లేదు మరి కొంతమందికి పీరియడ్స్ ఇంకా 1-2 రోజుల్లో ప్రారంభమవుతాయి అనగా తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, బొడ్డు కింద తీవ్రమైన నొప్పి వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి, నరకం అనిపిస్తుంటారు. నొప్పి తగ్గడానికి కడుపు నొప్పి తగ్గే మాత్రలు వాడతారు. అటువంటి వారికి బొప్పాయి పండు వినియోగం వల్ల పీరియడ్ నెలసరి ముందు కానీ, నెలసరి సమయంలో కానీ వచ్చే కడుపు నొప్పిని నియంత్రిస్తుంది, నివారిస్తుంది. ఇక 10. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ముఖం కళగా ఉంటుంది, ముఖం మీద మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోతుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు బొప్పాయి పండు తినటం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. వృద్ధాప్య ఛాయలు అవేంటంటే ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు వస్తే అది వృద్ధాప్య ఛాయలు, అవి రాకుండా కూడా నివారించబడుతుంది. కనుక బొప్పాయి క్రమము తప్పకుండా ప్రతిరోజు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ తినవలసిన పండు బొప్పాయి పండు. బొప్పాయి ముఖ్యంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్సు, స్థూలకాయం ఉన్నవారు క్రమము తప్పకుండా ఉదయము, మధ్యాహ్నము 3 పూట్ల బొప్పాయి పండు తినటము శ్రేయస్కరము, శ్రేష్టము.